హాయ్ అండి, అందరికీ నమస్కారాలు. నేను మీ తెలుగు అమ్మాయి. ఈరోజు నేను రాయలసీమ స్టైల్లో పప్పు చేయబోతున్నానండి. జనరల్గా అందరూ చుక్కకూర పప్పు, ఏదో ఒక ఆకుకూర పప్పు లేదా దోసకాయ పప్పు ఇలాంటివి చేస్తుంటారు. కానీ రాయలసీమలో మేము చేసే ఆకుకూర పప్పులు ఒకసారి ఇవాళ చూడండి, ట్రై చేయండి. ఇది బచ్చల కూర అండి. ఇది అటక మామిడి అంటారు, ఒక్కొక్క దగ్గర తెల్ల గంజిరాకు అంటారు. ఇవి చాలా హెల్దీ అండి, ఎస్పెషలీ ఆడవాళ్ళకి ఐరన్ ఎవరికైతే ల్యాక్ ఆఫ్ ఉంటుందో ఐరన్ ఇవి ఇవి ఇది సరి చేస్తుందండి. బచ్చల కూర ఎంత ఆరోగ్యం అంటే మీరు వారంలో ఒక్కసారి తిన్నా చాలండి ఈ పప్పు. నేను ఇంకా పొనగంటి కూడా వేస్తానండి. ఈసారి నాకు ఇవి రెండు దొరికాయి కాబట్టి నేను తీసుకొచ్చాను. నెక్స్ట్ టైం మీకు అది కూడా ఎప్పుడైనా కుదిరితే అలా తీసుకొస్తే అది కూడా చేసి పెడతాను. లెట్స్ స్టార్ట్ అండి. నేను ఫస్ట్ కందిపప్పు తీసుకున్నానండి. కందిపప్పు ఈ గ్లాస్తో నేను 2 గ్లాసులు తీసుకున్నాను. సో దీంట్లోకి ఫస్ట్ పసుపు ఒక హాఫ్ స్పూన్ ఈజ్ ఫైన్ అండి, హాఫ్ స్పూన్ చాలు. ఇది యాక్చువల్లీ నేను ఎప్పుడైనా ప్యాకెట్ పసుపు వాడనండి. పసుపు కొమ్ములు తీసుకొని నేను పెండిమల్లో వేయించే తీసుకుంటాను. సో మీరు ప్యాకెట్ పసుపు అయితే కొంచెం చూసుకోండి, కలర్ ఎక్కువ ఉంటుంది కానీ మీకు కెమికల్స్ వల్ల. సో ఇలాంటి పసుపు అయితే మన హెల్త్కి చాలా మంచిదండి. అండ్ దీంట్లోకి 2 గ్లాసులు వేసాను కాబట్టి 5 గ్లాసులు వాటర్ పోస్తానండి. డబల్ కంటే ఎక్కువ, ఎందుకంటే మనం ఆకుకూర కావాల్సిన టమాటో ఇవి వేస్తాం కదండి. సో అయితే కొంచెం వరకు పోసాను. మీరు ఇంకొంచెం పప్పు కట్టు, చిన్నపిల్లలు ఉన్నారంటే పప్పు కట్టు అది చాలా బాగా తింటారండి చిన్నపిల్లలు. సో ఇంకొంచెం కావాలి పప్పు కట్టు అలాంటిది అనుకుంటే ఇంకొక హాఫ్ గ్లాస్ ఆర్ 1 గ్లాస్ ఎక్కువ పోసుకోండి. చిన్న గ్లాస్ కదండి, సరిపోతుంది. సో దీన్ని బట్టి సో పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి నేను ఒక 10-15 తీసుకున్నాను. ఎందుకంటే చెప్తున్నానండి, బచ్చల కూర మీరు వేస్తే పెద్దగా కారం కనిపించదండి. మీరు కొంచెం కారం తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగానే తీసుకోండి. ఎందుకంటే బచ్చల కూర మీరు ఎంత కారం వేసినా కనిపించదు ఆ కూర వేసినప్పుడు. సో దాన్ని బట్టి మీరు చూసుకుని నేను ఇక్కడైతే ఒక 10 నుంచి 15 వేస్తున్నానండి. ఇది మరీ నల్లగా లేవు, మరీ అలా అని చెప్పేసి తెల్లగా లేవు. అంటే కారం లేనివి కాదు అని కారం బాగా ఉన్నవి కాదు, మీడియం. అండ్ నేను 2 టమాటాలు తీసుకుంటున్నానండి. మీకు టమాటాలు కోసేటప్పుడు మీరు కట్ చేశాక ఇవైతే అస్సలు వేయకండి టమాటాల్లో. రెండు టమాటాలు అయితే కట్ చేస్తున్నాను. కొంచెం మీడియం సైజ్ అండి, మరీ పెద్దగా ఏం లేదు, అలా అని చెప్పి చిన్నగా లేదు, మీడియం సైజ్ టమాటాలు ఇలా సైజు ఉన్నాయండి. ఇప్పుడు దీంట్లోకి వేసి ఇప్పుడు కొంచెం కొనగంటి, ఇంత మొత్తం కట్ట అక్కర్లేదండి, ఇందులో సగం చాలు. ఈ మాత్రం క్వాంటిటీ అండి చాలు. ఎందుకంటే మనం అన్నీ కలిపి చేస్తున్నాం కాబట్టి. ఇది కూడా అంతే అండి, కొనగంటే అక్కర్లేదు, మొత్తం అక్కర్లేదు.
సో ఇవి 2 ఆకుకూరలు కూడా బాగా కడిగి ఇందులో వేస్తున్నానండి. బికాజ్ ఇవి కొంచెం ఆకుకూరలు కొంచెం ఇసుక పట్టు లేకపోతే ఎలాగో ఉంటాయి కదండి. సో కొంచెం కడిగి వీటిని ఇలా వాటర్లో కడిగి ఇలా వేసి, అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేస్తానండి. ఈ కొత్తిమీర కొంచెం వేస్తే ఆ పప్పు పోపు పెట్టేటప్పుడు ఎంత గుమగుమలాడుతుందంటే అంత టేస్టీగా కూడా ఉంటుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఎంతమంది వేస్తారు నాకైతే తెలియదు. నేను కరివేపాకు పచ్చి కరివేపాకు కొంచెం, సో ఇది కూడా కట్ చేస్తానండి. సో నేను ఇప్పుడు 4 రకాల ఆకుకూరలు వేసినట్టు ఈ పప్పులో. సో చూడండి, అందుకనే నేను ఎస్పెషల్లీ ఇది వారంలో ఇలాంటి పప్పు ఒకసారి 2 సార్లు చేసుకున్నా చాలు. మీకు కావాల్సిన విటమిన్స్ అన్నీ, ఐరన్, మీ B12 విటమిన్స్, మీకు ఏ విటమిన్ ల్యాక్ ఆఫ్ ఉన్నా, నేను చెప్పిన ఈ బచ్చల కూర, ఈ అటక మామిడే కాదండి, పొనగంటి, మీరు ఇంకా చుక్క కూర జనరల్గా కొంచెం పొల్లగా ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. సో చెప్పాను కదండి, ఈ బచ్చల కూర కొంచెం మనకు కారాన్ని తగ్గించే ఇది ఉంటుందండి బచ్చల కూరలో. కాబట్టి మీరు దాన్ని బట్టి చూసుకొని కొంచెం మీకు కారం, పచ్చిమిర్చి అలా వేసుకోవాలి. అండ్ ఇందులోకి నేను ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తానండి. మీకు ఇంకా పోను రాయలసీమ స్టైల్లో మేము ఇలా పప్పు చేసినప్పుడు రాగి ముద్ద, మా రాయలసీమ స్టైల్లో వెరైటీస్ అన్నీ నేను మీకు చేస్తూ పెడుతూ ఉంటానండి. సో నేను ఇప్పుడు ఇవన్నీ వేసాను కదా, 4 రెబ్బలు వెల్లుల్లి కూడా వేసానండి. సో దీని మీద పప్పు మీరు ఎప్పుడైనా కుక్కర్ విజిల్ పెట్టేటప్పుడు, మీకు జనరల్గా కుక్కర్ ఇలా ఉందనుకోండి పైన, ఈ ప్రెషర్ వచ్చినప్పుడు మీకు ఆ వాటర్ అంతా పైనకి వచ్చేస్తుందండి. అలా రాకుండా ఉండాలంటే నేను ఒక చిన్న టిప్ చెప్తాను. సో మామూలుగా ఈ చేస్తారు కండి, దేని మీద ఒక 4 చుక్కలు ఆయిల్ వేసేసి ఒక టీ స్పూన్ అండి ఆయిల్ ఆ పైన అలా వేసి చూడండి. అండ్ కుక్కర్ విజిల్ పెట్టండి. మీడియం సైజ్ అయితే సరిపోతుందండి. హై ఫ్లేమ్ మీద పెడితే మీకు ఎప్పుడు పప్పు, నేను నాకు చెప్పా కదండి, అది మొత్తం పొంగుతుంది. సో మీడియం ఫ్లేమ్ మీద పెట్టడానికి ట్రై చేయండి. అండ్ ఈ కొంచెం ఒక టీ స్పూన్ ఆయిల్ పైన వేసారనుకోండి, మీకు ఆ పైన పొంగడం అనేది అవ్వదు. సో ఇలా విజిల్ పెట్టి ఒక 4 to 5 విజిల్స్ రానిద్దాం, తర్వాత ఆఫ్ చేద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే
ఇలా 5 విజిల్ రాగానే ఆఫ్ చేయండి. చూస్తున్నారుగా ఇక్కడ నేను అది పోయటం వల్ల అంత 5 విజిల్ తర్వాత కూడా నాకు ఇలాగే అనిపిస్తుంది. ఇక్కడ అంత పెద్దగా కనిపించడం లేదు మీకు కూడా. సో ఆ 5 విజిల్ తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత చూస్తున్నారుగా అంత మీడియం ఫ్లేమ్ పెట్టేసి మనము ఈ ఆయిల్ పోయడం వల్ల మనకు అంత బయటికి రావాలి కుక్కర్లోంచి. సో ఇది ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, నాకు చెప్తాను ఒక విషయం అన్నాను కదా. సో ఎందుకు పప్పులో మీరు చింతపండు వేయలేదు అని. సో ఈ కుక్కర్ ప్రెషర్లో మామూలుగా వండుకుంటే మీరు ఒక తర్వాత ఒకటి వేస్తాం కదండి. ఫస్ట్ కందిపప్పు వేసి కొంచెం అది ఉడికిన తర్వాత హాఫ్ ఉడికిన తర్వాత మనం మరి పచ్చిమిర్చి అలా ప్రాసెస్ చేస్తాం. బట్ ఈ కుక్కర్లో అన్నీ కలిపి వేస్తాం కాబట్టి కందిపప్పు ఉడకాలంటే కొంచెం బాగా పప్పు బాగా ఉడకాలంటే మనం అది వేస్తే అంత ఉడకదండి. అందువల్లే నేను అందులో వేయను, ఇప్పుడు వేస్తాను, వెనిపేటప్పుడు మీకు చూపిస్తాను. ఇందులోంచి ఫస్ట్ వాటర్ మనకి ఏదైతే కట్టు అన్నాం చూడండి ఇందాక, అది బయటకు తీయచ్చు. ఇలా పిల్లలు ఉంటే ఒకవేళ మీరు ఇలాగే పెట్టుకొని మనం పోపు వేస్తాం కదండి, ఆ పోపు వేసినప్పుడు ఇందులోంచి కొంచెం వేసి సాల్ట్ వేసేసుకుంటే పిల్లలకి చక్కగా అయితే పెట్టచ్చు. కాకపోతే మనం ఎట్లా పిల్లలు లేరనుకోండి, కొంచెం పప్పు గట్టిగా కాకుండా కొంచెం కావాల్సినంత ఇందులో పోసేసుకొని, బట్ ఇది మాత్రం పెద్దవాళ్ళు తిన్నా బాగుంటుందండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ పప్పుని ఇలా వెనిపేస్తుంది. మీరు పప్పుని అలాగే ఉంచకండి. అది అలా ఉంచడం వల్ల పప్పు టేస్ట్ అంత మంచిగా ఉండదండి. పప్పులాగా అక్కడక్కడ తగులుతూ అది అన్నంలో కలుపుకోవడానికి కూడా అంత బాగా రాదండి, రుచిగా కూడా ఉండదు. మీరు పప్పు వేపేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేయండి, చూసుకొని వేయండి సాల్ట్. నేను రాక్ సాల్టే యూజ్ చేస్తానండి పప్పుకి, అవాయిడ్ చేయండి క్రిస్టల్ సాల్ట్ పౌడర్ యూజ్ చేయడం అవాయిడ్ చేయండి. ఓన్లీ క్రిస్టల్ సాల్టే యూజ్ చేయడానికి ట్రై చేయండి, మోస్ట్లీ ఏ వంటల్లో అయినా సరే. అండ్ ఇప్పుడు నేను ఎందుకు చెప్పాను కదండి, ఈ మాత్రం చింతపండు చిన్న నిమ్మకాయ సైజు, హాఫ్ నిమ్మకాయ సైజు అండి అసలు ఇందులో వేస్తున్నాను. ఎందుకంటే నేను 2 టమాటాలు వేసానండి, అందువల్ల చిన్న మొత్తం బాగా అన్నీ చిరిగిపోయేలాగా బాగా వెనపాలండి. అందులో మీరు ముందుగా కట్టు తీసుకున్నాక పోసుకోండి. మనం స్టవ్ ఆన్ చేసుకుని ఈ పోపుకి నేను ఏమేమి పెడుతున్నాను చూడండి. కొంచెం చిన్న ఉల్లిపాయ అంత సైజ్ అండి, చిన్న నిమ్మకాయ సైజ్ అంత ఉల్లిపాయ, అండ్ 2 ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి అండి. నేను వెల్లుల్లి కూడా వచ్చేసాను. తర్వాత 2 శనగపప్పు, కొంచెం ఉద్దిపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇలా పోపు దినుసులు తీసుకున్నానండి.
ఆయిల్ కొంచెం 2 టీ స్పూన్స్ ఆయిల్ చాలండి వేసుకుంటా. అందులోకి ముందు కొంచెం ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు, వెల్లుల్లి, ఆనియన్స్ కొంచెం మగ్గాలండి. కొంచెం కలర్ చేంజ్ వచ్చే వరకు ఇలాగా ఒక 2 మినిట్స్. ఇదేమో మీడియం కంటే కొంచెం హై ఫ్లేమ్ అలా పెట్టండి. బికాజ్ ఇది ఎందుకంటే వెల్లుల్లి, ఉల్లిపాయ కొంచెం మగ్గాలండి. కొంతమంది నెయ్యి కూడా వేసుకుంటారండి పోపుకి, అలా కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం పల్లి నూనె వేసానండి. చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. సో కొంచెం కలర్ చేంజ్ అయింది కాబట్టి నేను ఎండుమిర్చి అండ్ కొంచెం చూసుకోండి ఇప్పుడు నేను అన్నాను కదా ఇలాంటి పోపు కొంచెం మీరు కట్టామని అందులో తీసేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి ఈ కట్టులో సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి అంతే అండి. ఒక్క 2 మినిట్స్ ఉంచారంటే ఇలాగా పప్పు నైట్ దాకైనా బయట పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టినా ఎంతో కమ్మగా ఉంటుందండి. చూసారుగా ఇది మన రాయలసీమ స్పెషల్ పప్పు. సో మాకు అన్నం కూడా రెడీ అయింది. సో మేము తినబోతున్నాం. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో అండ్ నాకు చెప్పండి. తర్వాత చెప్పాను కదండి, అమ్మాయిలు ఎస్పెషలీ లేడీస్ విటమిన్స్ మినరల్స్ మీకు కావాల్సినవన్నీ ఇలాంటి పప్పులో చాలండి. ఎక్కడో ఏదో పన్నీరు లేకపోతే ఇంకేదో డ్రై ఫ్రూట్స్ ఇంకేదో అక్కర్లేదండి. వారంలో 2-3 సార్లు ఎలాగ ఆకుకూర పప్పుల కన్నా మీకు కావాల్సినవన్నీ వచ్చేస్తాయండి విటమిన్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అండ్ చివరిగా మీకు ఇంకో విషయం చెప్పాలండి. చాలామంది మన ఏరియాలో వెన్న చేస్తుంటారు. అది పాలలోంచి తీసిన మేగడతో వెన్న చేస్తారండి. అది కాదండి పద్ధతి. లాక్టోబాసిలన్ అనే ఒక బ్యాక్టీరియాని మన పాలలో ఉన్న తీపిదనాన్ని తీసి మనకి లాక్టిక్ యాసిడ్గా మార్చి మనం పెరుగు చేస్తుందండి. సో మనకి ఈ పద్ధతి ద్వారా వచ్చిన పెరుగు పైన వచ్చే మీగడండి, అది మనకు వెన్నకి నెయ్యికి కరెక్ట్ మనం చేసే ప్రాసెస్ అండి పద్ధతి నెయ్యిది. సో ఇది పెరుగు వల్ల మనకు అన్ని పాలలో తీసిన మీగడని అది నెయ్యి చేస్తే అది ఎంతవరకు పోషకాలు ఉంటాయో నాకైతే తెలియదు కాదండి. ఇది ఈ మీగడ ఇలా పెరుగులోంచి పైన అండి మీరు మీగడ తీసి దీన్ని వెన్నగా చేయాలండి. మీకు అది వన్స్ నేను ఇది నిండిపోయాక
ఈ బౌల్ అంతా ఈ గిన్నె మొత్తం నిండిపోయాక నేను ఒకరోజు వెన్న కూడా చేసి చూపిస్తా, నెయ్యి కూడా చేసి చూపిస్తా. అయితే మీరు అలా చేయకండి. మీకు ఎందుకంటే ఆ నెయ్యికి మేము మామూలుగా మనం అనే నెయ్యి పోషకాలు ఉంటాయి కదండి, అవి కాదండి పాలలో తీసినవైతే. ఇలా ఈ పద్ధతిలో తీస్తేనే మీకు మనకి మామూలుగా పెరుగు తింటే ఎలాగండి, మన తీసుకునే ఆహారం మొత్తం అది జీర్ణం అయిపోయి మన పోషకాలన్నీ చిన్న పేగుల్లోకి పంపించేసి వ్యర్థాలన్నీ పెద్ద పేగుల ద్వారా ఎలా పంపిస్తుందో మన పెరుగు అంత ఆ బ్యాక్టీరియా ఇందులో ఉంటుందండి పెరుగులో. సో ఇలా తయారైన మీగడనే మనం తీసి వెన్నగా తీసుకుంటామండి. అది సంవత్సరం పాటైనా ఏమీ కాదు. సో అది పద్ధతి. ఆ పద్ధతిలో నేను మీకు అందుకని అది మీరు ఇలాగే చేసుకోవడానికి ట్రై చేయండి. పాలలో తీసిన మీగడైతే కాదండి. మీకు చెప్తున్నాను ఎందుకంటే పోషకాలు మనకి ఎలా అందుతాయనేది. బయట నెయ్యి కొనకుండా ఉండడానికే ట్రై చేయండి. ఇంట్లో ఉండే వెన్న నెయ్యి మీరు ప్రిపేర్ చేసుకోండి. సో నేను ఇది ఎలాగో తీసి పెడుతున్నాను. ఇది బౌల్ నిండాక నేను ఒకసారి చూపిస్తాను నేను ఎలాగ వెన్న నెయ్యి చేసుకుంటాను ఇంట్లో. సో ఇది చెప్పాలని అనుకుంటున్నానండి, చెప్పాను. యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ అండి, అందరికీ నమస్కారాలు. నేను మీ తెలుగమ్మాయి. ఇవాళ ఈ 2 ఆకుకూరలు మీకు తెలిసి ఉంటాయో లేదు. ఇది చుక్క కూర, ఇది